మనసు సుకుమారమైనది. మన శరీరములో నుండి మనకు కనబడకుండా ప్రతి క్రియను కపాలిన నడుస్తుంది. ప్రధాన భాగం అందుచేతనే దాన్ని విషమైన శ్రద్ధ వహించడం మన కర్తవ్యం. మనసు బలము కలిగి ఉంటే శరీరానికి ఉత్సాహం స్ఫూర్తి ఉంటుంది. అందుచేతనే మన స్వార్థ ఆదితమైన ప్రాధాన్యత వహిస్తుంది. మనసు బలీనమవుతుంది. ఉన్నదన్న భావన కలిగి మీ మనసు రోగస్థలమవుతుందని వైద్యులు వెలువడించిన ప్రయోగం చేసి చూడండి. ఒక పాత్రలో అష్టగంధములు త్రిభుజాకారం నిర్మించి మధ్యలో అష్టగంధములు ఒక బిందువు పెట్టాలి. దానిపైన తారక గూటిక స్థాపించి ఆ తారక గూటిక సమర్పించి పూజ చేసి నేతి దీపం వెలిగించి కింది మంత్రము 15 నిమిషాలు ప్రతిరోజు జపించడం. ఇలా 11 రోజులు ఇలా జపం చెయ్యాలి. ఓం క్రీం హైం తారకాయ హీం హోం ఫట్ అని 11 రోజులు వైద్యుల సలహా ఇస్తే తేలికపాటిగా వ్యాయామం కూడా చేయవచ్చు. 11 రోజులు పూర్తయ్యాక ఈ గూటిగా నీటిలో వదలవలెను. జై శుభం.